ఎండగడ్డి గ్రామంలో శివాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి సంబంధించి అన్ని యజ్ఞాలు పూర్తయ్యాయని మాజీ ఎమ్మెల్యే చెరుకోట శ్రీ రంగనాథరాజు చెప్పారు. ఈ సందర్భంగా వేద పండితుడు జంధ్యాల సీతారామ శాస్త్రి మాట్లాడుతూ శివాలయంలో ప్రతిష్ఠించే విగ్రహాలు అపరూపమైనవన్నారు. అందరూ దర్శించుకుని తరించాలన్నారు. గురువారం ఉదయం 8 గంటలకు పరిపూర్ణానంద స్వామి వారిచే విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి గ్రామంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. సమీప గ్రామాల నుండి భక్తులను ప్రత్యేకంగా బస్ సౌకర్యం కూడా ఏర్పాటు చేసినట్లు శ్రీ రంగనాథరాజు చెప్పారు. ఇంత శాస్త్రీయంగా ఇంతమంది వేద పండితులు ఎక్కడైనా ఇంతమంది పెట్టుకోలేదు, సమర్థించలేదు. మీరు బాగా చేయండి అన్నారు ఒకటే మాట. ఎంత స్వతంత్రం ఇచ్చారో, ఇంత స్వతంత్రంతో ఇన్ని మంత్రాలతో చేస్తుంటే ఆ శక్తి అంతా ఇక్కడ ఉంటుంది. రేపటి నుంచి మీరు అందరూ వచ్చి స్వామిని ప్రార్థన చేయండి. సామాన్యమైన శివలింగం కాదు ఇది. 2వ తారీఖు నుంచి కూడా అగమ శాస్త్రం ప్రకారం అన్ని పూజలు కూడా అన్ని హోమాలు శాంతులు కూడా చేయడం జరిగింది. ఈ రోజుతోటి నవగ్రహాలకు కూడా శాంతి పూజలు అయిన తర్వాత 3 గంటలకు పరిపూర్ణానంద స్వామి గారు వచ్చి ఇక్కడ ప్రవచనం ఇచ్చి రేపు పొద్దున్న 8 గంటలకే ప్రతిష్ఠ జరుగుతుంది. ఈ చుట్టుపక్కల గ్రామాలు అన్ని గ్రామాలకి కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఇచ్చేసి ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క స్వామివారి ఆశీస్సులు తీసుకుని ఇక్కడ భోజనం చేసి వెళ్ళవలసిందిగా నేను భక్తులందరినీ కూడా కోరుతున్నాను. ప్రతి గ్రామం నుంచి కూడా ఈరోజు రేపు కూడా బస్సు సౌకర్యం ఏర్పాటు చేయడం. రానున్న